మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదని తెలిసి పార్టీని విడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి నెల రోజులు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ షర్మిల కేవలం టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని గ్రహించి ఆ పార్టీని వీడేనని ఆర్కే తెలిపారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నారా లోకేష్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల చేనేత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ హనుమంతరావుతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంట నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు. అలా అయితే వైసీపీ అభ్యర్థికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఓట్లు చీలుతాయి. నా గెలుపునకు డోకా లేదు అని భావిస్తున్న నారా లోకేష్ కు పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో మంత్రి హోదాలో నారా లోకేష్ కు ఓటమి ఎదురు కాగా ఈసారి బీసీ అభ్యర్థి చేతిలో మరోసారి లోకేష్ కు చెక్ పెట్టాలని పక్కాగా వ్యూహాలు అమలు చేస్తున్నారు జగన్. కుర్చీ మడత పెట్టి అని డైలాగ్స్ వదిలిన నారా లోకేష్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి లోకేష్ కుర్చీనే మడత పెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.